ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ మండలిలో విపక్ష నేతలు నెగటివ్ గా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించారు. నిరుద్యోగులకు భవిష్యత్తు కాంగ్రెస్ అని చాటుతాం పేరిట ఏర్పాటు చేసిన ఈ సభకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ హాజరయ్యారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ వేదిక ఏర్పాటు చేయడం సంతోషకరమని చామల అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో నిరుద్యోగులకు చేసిన మంచిని చెప్పడానికి వేదిక తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏడాదిలోనే 10 ఏళ్ల బీఆర్ఎస్ కంటే ఎక్కువే చేసిందన్న ఆయన, అయితే చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలం అవుతున్నామనేది తమ అభిప్రాయమని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా తామే గెలుస్తామని అభిప్రాయపడ్డారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. భారతదేశంలో ఎవరు చేయలేదు, అది చేయమని అంటున్నారు. ఆయన చేస్తున్నారు కాబట్టి ఇతర రాష్ట్రాలలో కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ తెలుసు కదా, కామన్వెల్త్ చేశాడు. ఆయన తర్వాతనే చేసింది, ఆయన తర్వాతనే స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ పెరిగింది. అందుగురించి నేను రాజీవ్ గాంధీ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్, దిస్ ఇస్ ద 18th ఇయర్ ఐ మేకింగ్ రాజీవ్ గాంధీ 1920 టోర్నమెంట్ పెట్టాము. అదే ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ పేరు పెట్టాము. ఆయన కొట్లాడి ఆనాడు రాజీవ్ గాంధీ పేరు పెట్టాము. కానీ స్టాచ్యూ లేదు, కానీ స్టాచ్యూ కూడా తెచ్చి పెట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టాం, దాన్ని ప్రియాంకని పిలుస్తాం, ఇనాగ్రేషన్ చేస్తాం. అదే కాకుండా 2-3 మాటలు నేను చెప్పదలుచుకున్నా. ఆయనకు మంచి ఆలోచన.